సమ్మర్‌కి ఈసారి వడియాలు ఇలా పెట్టి చూడండి. చాలా కరకరలాడుతూ టేస్టీగా ఉంటాయన్నమాట. మసాలా ఫ్లేవర్ తోటి చాలా అంటే చాలా బావుంటాయి. సాంబార్‌లోకి నంచుకోవడానికి ఇంకా బావుంటాయన్నమాట. అండ్ ఇవి ముఖ్యంగా క్యారెట్ తోటి చేస్తాము. ఎలా చేసుకోవాలనో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ క్యారెట్‌లనైతే మంచిగా పీల్ చేసిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని నీళ్లు పోసి ఒక విజిల్ రానివ్వండి. మిక్సీ జార్‌లో మసాలా కోసం మనము వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం ఉప్పు, మనం ఉడికించి పెట్టుకున్న క్యారెట్‌ని కూడా ఇందులో వేసుకొని మెత్తగా వీలైనంత మెత్తగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలనమాట. అసలు ఇందులో వెల్లుల్లి ఫ్లేవర్ ఎంత బాగా తెలుస్తదంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. దీన్ని ఫైన్‌గా పేస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని అంతటిని కూడా ఒక బౌల్‌లోకి తీసుకోండి. ఈ బౌల్‌ని పక్కన పెట్టేసి మనము పిండి ఉడికించుకోవడానికి ఒక బౌల్‌లో 1 కప్పు పిండికి 4 కప్పుల నీళ్ళు. ఇక్కడ నేను 4 కప్పులు పోసి కొంచెం జీలకర్ర అండ్ మిక్సీకి పట్టుకున్న ఈ పేస్ట్‌ని వేసి లైట్‌గా ఉప్పును వేసి ఇప్పుడు ఈ నీళ్లు మరిగేలోపు మనము పిండినైతే మళ్ళీ నీళ్లు పోసి కలుపుకుందాం. అయితే 1 కప్పు పిండికి మనము 6 కప్పుల నీళ్లు వాడాలి. నేనైతే ఎసరికి 4 కప్పులు పెట్టాననమాట. అండ్ ఈ కప్పు నీళ్లు మనం ఉండలు లేకుండా కలుపుకోవడానికి ఒక 2 కప్పుల నీళ్లు పోసి దీన్ని ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. అయితే నేను మిక్సీ జార్‌లోనే క్యారెట్ పేస్ట్ చేశాను కాబట్టి అందులోనే 1 కప్పు పిండి వేసి 1 కప్పు నీళ్లు పోసి ఎక్కడ ఉండలు లేకుండా ఒకసారి మిక్సీకి పట్టుకున్నాననమాట. తర్వాత ఇంకొక గ్లాసు పోసేసి జారుగా కలిపేసుకున్నాను. అంటే మనం మరిగే నీళ్ళలో వేసినప్పుడు ఉండలు కట్టకుండా ఉండడానికి వీలుగా ముందుగానే పిండిని ఇలాగా జారుగా కలిపి పెట్టుకుంటే ఈజీగా వేసి కలుపుకోవచ్చనమాట. అండ్ ఇప్పుడు మనకు మొత్తం కూడా 6 కప్పుల నీళ్ళనమాట. 4 కప్పులు నేను పిండి ఉడకడానికి మరిగిస్తున్నాను. అండ్ 2 కప్పులయితే పిండి జారుగా కలుపుకోవడానికి యూజ్ చేశాననమాట. ఇట్లాగా మనం జారుగా కలుపుకుంటే ఏంటి అంటే పోసిన వెంటనే ఈజీగా కలుపుకోవడానికి ఉంటది. ఇంకోటి ఎక్కడ ఉండలు కట్టకుండా ఉంటదనమాట. అండ్ దీన్ని ఇట్లా సెపరేట్ చేసి పక్కన పెట్టుకొని ఇలాగ మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో మనము ఈ మిక్సీకి పట్టుకున్న పిండిని కూడా వేసుకోవాలి. కంటిన్యూగా కలుపుతూ ఈ పిండి నీళ్ళని ఇందులో పోసుకోవాలనమాట. వెంటనే ఉండలు కట్టేస్తూ ఉంటుంది. అట్లా ఉండలు కట్టకుండా మనం కలుపుతూ పోసుకోవాలి. అండ్ నేను ఇంకొంచెం కలర్ఫుల్‌గా కనిపించడం కోసం ఇక్కడ కొంచెం కొత్తిమీర, దాంతోపాటు కరివేపాకును కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. వేయకపోయినా పర్వాలేదు. నాకు కొంచెం కలర్ఫుల్‌గా కనిపిస్తుందన్న ఉద్దేశంతోటి అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అండ్ పిండి అయితే మనకి ఇలాగ ఉడికిపోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఇలాగ రావాలి. చల్లారిన తర్వాత ఇంకొంచెం థిక్‌గా అవుతుంది. కాటన్ గుడ్డని నీళ్ళలో తడిపి నీళ్ళని పిండేసి కింద ఒక చాప వేసి దానిపైన ఇది వేసి మనము ఇట్లా అప్పడాలు పెట్టుకోవాలనమాట. లేదంటే మీరు ప్లాస్టిక్ కవర్ మీద పెట్టుకున్నా కూడా అసలు ఈజీగా అంటే ఈజీగా వస్తాయన్నమాట. ప్లాస్టిక్ కవర్ అయితే కాటన్ క్లాత్ అయితే ఏంటి అంటే అది ఎండిన తర్వాత దగ్గరికి అయిపోతుంది. తర్వాత నీళ్లు చల్లి మళ్ళీ ఆరిపోయిన తర్వాత తీయడం పెద్ద ప్రాసెస్ ఉంటుంది. కానీ ప్లాస్టిక్ వాడొద్దు అంటున్నారు కదా! అండ్ అవైలబుల్‌గా కూడా లేదు నా దగ్గర కవరు. అందుకనే నేనైతే కాటన్ గుడ్డని తడిపేసి నీళ్ళు ఒక్క చుక్క లేకుండా పిండేసి దీనిపైన అయితే వడియాలేస్తున్నాను. నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చాయి. పెద్ద కష్టం ఏమి అనిపించలేదు. అండ్ మన చేతులతో చేసుకుంటే అది వేరే ఉంటది కదా! అండ్ నేను చాలా సార్లు రవ్వ వడియాలైతే పెట్టాననమాట. ఛానల్ స్టార్ట్ చేయకముందుకు కూడా నేను ఎక్కువ శాతం సమ్మర్‌లో రవ్వ వడియాలైతే పెడుతూ ఉండేదనమాట. కానీ తర్వాత ఇంకా చాలా చాలా రకాల వడియాలొచ్చాయి. దేన్ని ట్రై చేయలేదు. బట్ ఇదైతే ఎక్కువగా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాననమాట. అంటే ఇవి ఫ్యాన్ గాలికి కూడా మనము పెట్టుకోవచ్చు కాబట్టి ఎప్పుడన్నా క్యారెట్స్ పాడైపోతున్నాయి అనుకున్నప్పుడు వాటిని మిక్సీకి వేసేసి ఇట్లా బియ్యపిండి వేసి ఒక 10, 12 అప్పడాలైనా పర్లేదు, 20 అయినా పర్లేదని చెప్పేసి ఇంట్లోనే వేస్తూ ఉండేదనమాట. అండ్ ఈ రెసిపీ నేను యూట్యూబ్‌లో షేర్ చేద్దామని చెప్పేసి దీన్ని ఫుల్ లెంత్ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ఇట్లా బాగా ఎండిపోయిన తర్వాత దీన్ని రివర్స్ తిప్పేసి నీళ్లు చల్లుకోవాలి. చల్లిన తర్వాత ఒక 5 నిమిషాలు అలా వదిలేస్తే ఇవి అప్పడాలనేవి నానిపోతాయన్నమాట. నానిపోయిన తర్వాత ఈజీగా మీరు తీసేటప్పుడు పెద్ద శ్రమ పడాల్సిన పని లేకుండా ఈజీగా తీసేయొచ్చు. చూడండి క్లాత్‌ని పట్టుకొని లాగితేనే మనకి అప్పడం పైకొచ్చేస్తదనమాట. ఇట్లా వచ్చిన తర్వాత ఒక ప్లేట్‌లోకి సర్దేసుకొని మంచిగా ఒక హాఫ్ డే వరకు ఎండబెట్టుకుంటే సరిపోతుందనమాట. పెద్దగా ఎక్కువ రోజులేం పట్టది. 1, 1½ డేలోనే మనకి అప్పడాలు ఈజీగా ఆరిపోతాయి. మనం స్టోర్ కూడా చేసుకోవచ్చనమాట. ఇలా ఆరిపోయిన తర్వాత వీటినైతే మనము ఒకసారి నేను ఫ్రై చేసి చూపిస్తాను చూడండి. దాని సైజు ఇంక్రీజ్ అయితది. టేస్ట్ మాత్రం నిజంగా చాలా అంటే చాలా వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తూ ఉందనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ మా పిల్లలకైతే బాగా నచ్చింది. స్నాక్స్‌లాగా కూడా తినేసేయొచ్చు ఈవినింగ్ పూట. అంటే ఇవి కొంచెం దళసరిగా ఉన్నాయి కదా! కుర్కురేలు, చిప్స్ అలాంటివి ఉంటాయి కదా! వాటిలాగా కూడా తినేసేయొచ్చనమాట.
అంత బాగున్నాయి, క్రిస్పీగా కూడా ఉన్నాయన్నమాట. ఒక్కసారి ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఒక 4 రకాలు డిఫరెంట్‌గా ట్రై చేస్తూ ఉండొచ్చు. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరికొన్ని డిఫరెంట్ వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.